హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు గిస్లా స్వీడన్. సో మీకు ఇప్పుడు నేను 2 ఫోటోలు పెడతాను. సో చూడండి, ఫస్ట్ ఫోటో, సెకండ్ ఫోటో. ఏంటి కథ, ఈ ఫోటోలు ఇప్పుడు ఎందుకు పెట్టాను అని మాట్లాడుకునే ముందు మీరు ఒక పని చేయాలి. సబ్స్క్రైబ్ చేసుకోవాలి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. ఈ 3 నేను అడుగుతున్నా. 100 సబ్స్క్రైబ్స్ దగ్గరలోకి వెళ్దాం మనం. గట్టిగా సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఇక్కడ నుంచి ఇలాంటి ఎడ్యుకేషన్ రిలేటెడ్ వీడియోస్ కూడా మనం చాలా చేయబోతున్నాం. ఓకే, ఈ ఫోటోలో ఉన్న వాళ్ళేమో 2019 to 23 మధ్యలో ఇంగ్లీష్ మీడియంలో చదువుకొని ఇంగ్లీష్లో మాట్లాడి ట్రోల్స్ గురైన వాళ్ళు. ఈ వీడియోలో ఉన్న వాళ్ళేమో తెలుగులో స్పష్టంగా మాట్లాడుతూ ఏపీ గవర్నమెంట్ ఇప్పుడు కండక్ట్ చేసిన మాక్ అసెంబ్లీలో పార్టిసిపేట్ చేసిన విద్యార్థులు. ఇద్దరు గవర్నమెంట్ విద్యార్థులే, గవర్నమెంట్ స్టూడెంట్సే, గవర్నమెంట్ స్కూల్లో చదువుకున్న స్టూడెంట్సే. ఇద్దరు చాలా చక్కగా మాట్లాడారు. ఇద్దరికి కూడా చాలా రెండు సిచ్యువేషన్స్లో 2 గ్రూప్ ఆఫ్ స్టూడెంట్స్ కూడా చాలా స్కిల్డ్, హై స్కిల్డ్ స్టూడెంట్స్. ఓకేనా? సో అక్కడేమో వాళ్ళ ఒక ఇంగ్లీష్ స్కిల్స్ని ప్రూవ్ చేసుకున్నారు అక్కడ. ఇక్కడేమో వాళ్ళకున్న స్కిల్ సెట్ని, వాళ్ళకున్న ఎబిలిటీ టు డిస్కస్ టు డిబేటబుల్ స్కిల్స్ని ప్రూవ్ చేసుకున్నారు ఇక్కడ. కానీ కేస్ 1లో విపరీతమైన ట్రోలింగ్కి గురయ్యారు. కేస్ 2లో చాలా మంచి అప్రిషియేషన్ గురయ్యారు. చాలా అప్రిషియేషన్స్ పొందుతున్నారు వీళ్ళు. ఎందుకు వాళ్ళు ట్రోల్స్ గురయ్యారు? వీళ్ళు ఎందుకు అప్రిషియేట్ అవుతున్నారు? వస్తుంది వీళ్ళకి చాలా చాలా ప్రోత్సాహం వస్తుంది, వీళ్ళకి చాలా మద్దతు వస్తుంది వీళ్ళకి. సో ఏంటి ఈ 2 సిచ్యువేషన్స్? ఒక ఎడ్యుకేషనలిస్ట్గా సో నాకు ఈ 2 చూసినప్పుడు అదేంటి, అప్పుడు ట్రోల్స్ చేసిన ప్రజలు ఇప్పుడు వీళ్ళని పొగుడుతున్నారు, ఎంత బాగా మెచ్చుకుంటున్నారు, అసలు ఏంటి అని చిన్న విశ్లేషణ చేయాలనిపించింది నాకు. సో చూద్దాం. ఫస్ట్ కేసులో ఏంటంటే వాళ్ళు చిన్నపిల్లలు, వాళ్ళు 10th క్లాస్ లోపు పిల్లలే, వీళ్ళు 10th క్లాస్ లోపు పిల్లలే. వాళ్ళు గవర్నమెంట్ విద్యార్థులే, వీళ్ళు గవర్నమెంట్ విద్యార్థులే. కానీ ఫస్ట్ కేసులో వాళ్ళు చక్కగా ఇంగ్లీష్ మాట్లాడారు. కానీ ఆ చక్కటి ఇంగ్లీష్ పదం చక్కటి పొలిటికల్ నరేషన్కి దారితీసింది. ఫస్ట్ పాయింట్, పాలిటిక్స్ ఓవర్లాప్ అయినాయి దాని మీద. సో పొలిటికల్ మైలేజ్ కోసం, పొలిటికల్ పబ్లిసిటీ కోసం వాళ్ళు దాన్ని వాడుకోవడానికి ట్రై చేశారనమాట అప్పటి గవర్నమెంట్. సో ఏదైతే వాళ్ళు ఇంగ్లీష్ మాట్లాడేది ఒక ఎడ్యుకేషన్ మినిస్టర్తో కూర్చొని, లేకుంటే ఒక పర్టికులర్ టాపిక్ మీద డిబేట్గా డిస్కస్ చేస్తుంటే వాళ్ళ స్కిల్స్ ఏంటో మనకందరికి తెలిసేవి, చాలా చక్కగా ఉండేవి. కానీ వాళ్ళు ఎక్కడ కూర్చున్నారు? సీఎం పక్కన కూర్చొని సీఎంతో ఇంగ్లీష్లో మాట్లాడారు. సో ఎలా మాట్లాడారు? అది కూడా మీకు మేము పిఏగా పనిచేస్తాం, మేము ఐఏఎస్ అయిపోయి మిమ్మల్ని కాపాడుతాం, మిమ్మల్ని సీఎంగా చూస్తాం 30 సంవత్సరాలు. అంటే ఏదైతే పొలిటికల్ డిస్కషన్ చీఫ్ మినిస్టర్ ముందు ఇంగ్లీష్లో చేయటం వల్ల అదేంటి, పాలిటిక్స్ ఓవర్లాప్ అయిపోయింది. వాళ్ళ స్కిల్స్ని పాలిటిక్స్ ఓవర్షేట్ చేసింది అనమాట. వాళ్ళు తీసుకున్న సబ్జెక్ట్ ఓవర్లాప్ చేసింది అనమాట. పొలిటికల్ సబ్జెక్ట్ ఏదో జగన్మోహన్ రెడ్డి కోసమే వీళ్ళు ఇంగ్లీష్ స్కిల్స్ నేర్చుకున్నారు అన్నట్లు ప్రొజెక్ట్ చేసినాయి అనమాట. వాళ్ళు మాట్లాడిన మాటలు, వాళ్ళు ప్రజెంట్ చేసిన ప్లేస్. సో అందుకనే ఎక్కడ ఎలా ఎప్పుడు మాట్లాడాలో ఒక సమయం సందర్భం ఉండాలి. సో అక్కడ సమయం సందర్భం 2 కూడా జగన్మోహన్ రెడ్డికి అనుకూలంగా ఉండటం వల్ల ఆ పాలిటిక్స్ ఓవర్షేడ్ అయిపోయి వీళ్ళ స్కిల్స్ సప్రెస్ అయిపోయినాయి. దాని మీద పొలిటికల్ డిబేట్స్ ఎక్కువ జరిగినాయి. సో వాళ్ళు ట్రోల్స్ చేయడానికి ఛాన్స్ ఇచ్చారు. ఫస్ట్ వాళ్ళు ఛాన్స్ ఇచ్చారు స్టూడెంట్స్ వీళ్ళని చేయడానికి. సెకండ్ థింగ్ ఏంటంటే, సెలెక్టివ్ పీపుల్ ఎంతమంది ఉన్నారు అక్కడ? హార్డ్లీ ఒక 10 మంది పిల్లలు ఉన్నారు అంతే. వాళ్ళు ప్రమోషన్స్ కూడా వాళ్ళందరూ ఎక్కడి నుంచి వచ్చారు? 1-2 స్కూల్స్ నుంచి మాత్రమే వచ్చారు. సో ఒక స్కూల్ నుంచి 2 స్కూల్స్ నుంచి కొంతమంది పీపుల్ మాత్రమే రావటం వల్ల ఓవరాల్గా మన ప్రతి ఊర్లో గవర్నమెంట్ స్కూల్స్ ఉన్నాయి. వాళ్ళు అన్ని గవర్నమెంట్ స్కూల్స్లో వాళ్ళు అంత స్కిల్స్ లేకపోవడం వల్ల, ఓన్లీ సెలెక్టెడ్ పీపుల్ ఉండటం వల్ల వాళ్ళు ట్రోల్ అవ్వడానికి ఛాన్సెస్ ఉన్నాయి. వీళ్ళని ఏదో పెయిడ్ ఆర్టిస్ట్లో లేకుంటే వీళ్ళని బాగా ట్రైన్ చేసి వాళ్ళ చేత చెప్పించాలి అని అనుకున్నారనమాట. సో అనుకున్నారు అనే ప్రొజెక్షన్ అని వచ్చిందనమాట. సో అందువల్ల సెలెక్టెడ్ పీపుల్ ఉండటం వల్ల, ఓన్లీ వాళ్ళతోనే చేయించడం వల్ల, సో ఇది వైసీపీ ఆడుతున్న పొలిటికల్ డ్రామా అనే ఒక మెసేజ్ వెళ్ళి సో ట్రోల్స్ చేయడానికి ఛాన్స్ వచ్చింది. ఇంకోటి, సొసైటీలో ఇంగ్లీష్ మాట్లాడితే చాలా అప్రిషియేట్ చేస్తారు, చాలా మెచ్చుకుంటారు ఎవరైనా సరే. సో అదే నార్మల్ ఇంగ్లీష్, అదే మనం ఇంకొంచెం స్కిల్స్ యాడ్ చేసి యూఎస్ యాక్సెంట్స్లో, యూఎస్ స్లాంగ్లో మాట్లాడడానికి ట్రై చేస్తారు వీళ్ళు. సో ఎప్పుడైతే నువ్వు
100% మార్క్స్ వచ్చినాయి అనుకోండి, 100కి 100 వచ్చినాయి అనుకోండి, అప్రిషియేట్ చేస్తారు. 100కి 101 మార్కులు చూసారనుకోండి, 100కి 150 మార్కులు చూసుకున్నారు అనుకోండి, అది పేపర్ ఇచ్చిందా 100కి నీకు 150 ఎట్లా వచ్చినాయి రా బావి అంటారా? సో అలాగా. సో ఇంగ్లీష్ నేర్చుకో, ఇంగ్లీష్లో మాట్లాడు. కానీ యూఎస్ యాక్సెంట్స్ లో వాళ్ళు మాట్లాడేటప్పుడు చిన్న చిన్న మిస్టేక్స్ అఫ్కోర్స్ ఎవరికేం జరుగుతాయి. సో అలా రావటం వల్ల ట్రోల్ అవ్వడానికి ఎక్కువ ఛాన్సెస్ వచ్చినాయి అనమాట ఇక్కడ. ఫస్ట్ థింగ్ పాలిటిక్స్ ఓవర్లాప్ అయిపోయినాయి, తర్వాత సెలెక్టెడ్ పీపుల్తో చేశారు. అండ్ థర్డ్ థింగ్ నార్మల్ ఇంగ్లీష్లో కనుక వాళ్ళు డిస్కస్ చేస్తుంటే చాలా ఫ్లూయెంట్ ఇంగ్లీష్లో మాట్లాడుంటే ఇండియన్ యాక్సెంట్స్లో అప్రిషియేషన్స్ వచ్చాయి. కానీ యూఎస్ యాక్సెంట్స్లో కానీ సో ఇది ఓవర్ అయిపోయిందేమో అనిపించింది అనమాట. సో అందువల్ల అదొక ట్రోల్. అదే ఇప్పుడు ఇదంతా ఫస్ట్ హాఫ్. అప్పుడు ఎందుకు ట్రోల్స్ అయింది, ఇప్పుడు ఎందుకు ట్రోల్స్ అవ్వట్లేదు, ఇప్పుడు ఎందుకు మెచ్చుకుంటున్నారు, అందరూ అప్రిషియేట్ చేస్తున్నారు ఇప్పుడు ఎందుకు అంటే, ఫస్ట్ థింగ్ ఇప్పుడు ఇటువంటి భాష గురించి మాట్లాడట్లేదు వాళ్ళు వాడిన భాష. అసెంబ్లీ మొత్తం నేను చూశాను, 3 hours చూసాను, 3 hours. అది ఆల్మోస్ట్ 7 hours వీడియో ఉంది, మొత్తం డిస్కషన్ అంతా. వాళ్ళు వాడిన భాషలో చాలా స్పష్టంగా తెలుగులో మాట్లాడుతున్నారు. అఫ్కోర్స్ ఇంగ్లీష్ పదాలు కూడా వస్తున్నాయి కాదనట్లేదు, చాలా స్పష్టంగా క్లియర్గా ఇంగ్లీష్లో తెలుగులో మాట్లాడుతున్నారు. సో దానివల్ల ఏమవుతుందంటే వీళ్ళ యొక్క స్కిల్స్ ఏంటో తెలుస్తున్నాయి ప్రజలకి. వీళ్ళకున్న డిబెక్టబుల్ స్కిల్స్. ఒక స్పీకర్గా కూర్చున్న ఆమె సభని కంట్రోల్ చేస్తున్నప్పుడు అపోజిషన్ లీడర్ గారు, మంత్రి గారు మీరు ఇలా కూర్చోవాలి, మీరు కూర్చోవాలి, వాళ్ళు చెప్పే విధానం కానీ, లేదంటే ఎవరైనా మంత్రి రోల్ ప్లే చేసిన వాళ్ళు చేసే బిల్లు ప్రవేశపెట్టేటప్పుడు కానీ, ఈవెన్ అపోజిషన్లో ఉన్నప్పుడు అపోజిషన్ వాళ్ళు క్వశ్చన్లు అడిగే విధానం కానీ, ప్రశ్నించే విధానం కానీ, అన్నీ కూడా ఎలా 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 ప్రొజెక్ట్ అయ్యి అంటే ఆ ఒక స్టూడెంట్ ఒక స్కిల్స్ వాళ్ళ ఒక డిబెక్టబుల్ స్కిల్స్, వాళ్ళ స్పీకింగ్ స్కిల్స్ వితౌట్ హ్యావింగ్ ఆఫ్ ఎనీ లాంగ్వేజ్ బ్యారియర్స్. వాళ్ళు ఏ భాషలో మాట్లాడతారని చూడలేదు ఇక్కడ, ఓన్లీ వాళ్ళ స్కిల్స్ మాత్రం చూశారు. అక్కడేంటి ఇంగ్లీష్లోనే అనేవారికి వాళ్ళు ఇంగ్లీష్ స్లాంగ్ని పట్టుకున్నారు. ఇక్కడ భాషకి ఇంపార్టెన్స్ ఇవ్వలేదు, వాళ్ళ స్కిల్స్ మాత్రం ఇంపార్టెన్స్ ఇచ్చారు. సో అక్కడ ఒక లాంగ్వేజ్ ప్రొజెక్ట్ చేస్తున్నారు, ఇక్కడ ఏమో స్కిల్స్ని ప్రొవైడ్ చేస్తున్నారు. సో చాలా వేరియేషన్ ఉంది. అందువల్ల అందరూ వీళ్ళని మెచ్చుకుంటున్నారు, వాళ్ళనేమో ట్రోల్ చేశారు. సెకండ్ పాయింట్, ఇక్కడ చూసారా 175 మంది ఉన్నారు. 175 ఎమ్మెల్యేలు ఉంటే 175 మంది విద్యార్థులు ఉన్నారు. స్పీకర్ ఉన్నారు, పక్కన సైడ్కి వీళ్ళు ఉంటారు కదా కూర్చొని మన సపోర్ట్గా, లైక్ స్పీకర్ పక్కన వాళ్ళు ఏమంటారు నాకు తెలియదు. సో అలా వాళ్ళ రోల్ కింద మనకి ఐఏఎస్ ఐపీఎస్ ఎంప్లాయీస్ కూర్చుంటారు కదా ఒక టేబుల్ ముందు అసెంబ్లీగా, వాళ్ళు విద్యార్థులు. సో ఇట్లా అందరూ బల్క్ క్వాంటిటీ, చాలా క్వాంటిటీ. నాకు తెలియదు అసలు వీళ్ళందరూ ఒకే స్కూల్ నుంచి ఉన్నారా లేకపోతే వేరే స్కూల్స్ నుంచి వచ్చారా నాకు తెలియదు. సో కానీ అంతమంది రావడం వల్ల, సో ప్రతి ఒక్కరు మంచిగా మాట్లాడటం వల్ల, సో ఇట్స్ బల్క్ చాలా మందికి వెళ్ళింది ప్రాసెస్. సో అక్కడ కొంచెం మందికి అవ్వడం, ఇది చాలా మందికి అవడం వల్ల, సో అఫ్కోర్స్ ఓకే చాలా విద్యార్థులు చాలామంది స్కిల్స్ అప్స్టాండ్ అవుతున్నాయి, చాలా చోట్ల స్కిల్స్ అప్స్టాండ్ అవుతున్నాయి గవర్నమెంట్ స్కూల్స్లో అనే ఒక మంచి మెసేజ్ వెళ్ళింది. ఇలా మంచి మెసేజ్ వెళ్ళడం వల్ల గవర్నమెంట్కి న్యాచురల్గానే ఇంపార్టెన్స్ వచ్చింది, న్యాచురల్గానే క్రెడిట్స్ వచ్చినాయి. ఇక్కడ క్రెడిట్స్ కోసం చేయలేదు, అసలు ఇలా మాకు అసెంబ్లీ ఉంటుందని ఏం ప్రచారమే లేదు. సడన్గా ఒకసారి మనం చూడగానే అరే భలే చేశారు కదా అనిపించింది. సో ఎటువంటి పొలిటికల్ నరేషన్స్ లేకుండా డైరెక్ట్గా బల్క్ క్వాంటిటీ ఆఫ్ పీపుల్ చాలామందితో ఇలా చేయడం వల్ల వాళ్ళకి ప్లస్ పాయింట్ అయింది, ట్రోల్స్ లేవు. థర్డ్ పాయింట్, వెరీ ఇంపార్టెంట్ పాయింట్, నో పొలిటికల్ ఎజెండా. అక్కడేంటి, మేము ఇంగ్లీష్ మీడియంలో చదువుతున్నాం, ఇంగ్లీష్ మీడియం చెప్తున్నాం, మా గవర్నమెంట్ ఇంగ్లీష్ మీడియం ప్రోత్సహిస్తుంది, చూసారా మా గవర్నమెంట్లో చదువుకున్న విద్యార్థులు ఇంగ్లీష్లో ఎంత బాగా మాట్లాడుతున్నారు అనే ఒక పొలిటికల్ నరేషన్ కోసం వెళ్ళారు. ఇక్కడ ఏ పొలిటికల్ ఎజెండాస్ కనిపించట్లేదు నాకు. ఎందుకు చీఫ్ మినిస్టర్ ఉన్నాడు అక్కడ, మినిస్టర్ లోకేష్ ఉన్నారు కదా, మీరు ఎందుకు లేదంటే వీళ్ళు ఎక్కడ వాళ్ళ గురించి డబ్బా కొట్టించుకోలేదు. ఇచ్చిన టాపిక్స్ అక్కడ వాళ్ళు చేసిన బిల్లు ఉన్నాయి కదా, వాళ్ళు కొన్ని బిల్లు ప్రవేశపెట్టారు, వాటి అపోజిషన్ వాళ్ళని యాక్సెప్ట్ చేశారు. ఎస్ అని చెప్పమన్నారు, నో అని చెప్పమన్నారు, అవును కాదు అని చెప్పమన్నారు. సో బిల్ పాస్ చేయమని చెప్పారు. సో ఇక్కడెక్కడ కూడా విద్యార్థుల సమస్యల మీద డిస్కషన్ జరిగింది. చూసారా చాలా చోట్ల విద్యార్థుల సమస్యల మీద డిస్కషన్ జరిగింది. ఎక్కడ కూడా మా చీఫ్ మినిస్టర్ తోపు, మా ఎడ్యుకేషన్ మినిస్టర్ సూపరు, మా డిప్యూటీ చీఫ్ మినిస్టర్ తురుము, పవన్ స్టార్, అది ఎక్కడ కూడా వాళ్ళ పొలిటికల్ లీడర్స్ గురించి ఎక్కడ కూడా డిస్కషన్ జరగలేదు. ఓన్లీ ఒక కాంటెంట్ తీసుకున్నారు వాళ్ళు, ఒక స్టూడెంట్స్ విద్యార్థుల స్కూల్స్ మొక్కలు నాటాలి అనేది ఒక బిల్. ఆ మొక్కలు ఎందుకు నాటాలి, ఎక్కడ నాటాలి, ఎందుకు నాటకూడదు, ఎక్కడ నాటకూడదు, ఇలాంటి టాపిక్స్లోనే జరిగింది. ఎక్కడ పొలిటికల్ డ్రామాస్ జరగలేదు, పొలిటికల్ ఎజెండాస్ లేవు. అందువల్ల వీళ్ళకి ఎటువంటి ట్రోలింగ్స్ రాలేదు. చూసారా ఒక విద్యార్థిని మనం ప్రాపర్ విధానంలో పంపిస్తే చాలా అప్రిషియేషన్ జరుగుతాయి. సో ఇదే ఆ గవర్నమెంట్కి ఈ గవర్నమెంట్కి ఉన్న గవర్నెన్స్, దీన్నే గవర్నెన్స్ అంటారు. సో ఒక టాపిక్ని ఎలా ముందుకు తీసుకెళ్ళాలి, ఎలా ఇంప్లిమెంట్ చేయాలి, ఎలా ఇంప్లిమెంట్ చేస్తే విద్యార్థులకి
మంచి స్కిల్స్ డెవలప్ అవుతాయి అనేది గవర్నెన్స్. సో ఈ గవర్నమెంట్లో మనకు కనిపించిన గవర్నెన్స్ ఆ గవర్నమెంట్కి కనిపించలేదు కాబట్టి వాళ్ళకి అన్ని సీట్లు వచ్చినాయి, వీళ్ళకి ఇన్ని సీట్లు వచ్చినాయి అని నేను అనుకుంటున్నాను. సో మీకు ఇంకేమైనా యాడ్ చేయాలనుకుంటే, మీరు ఏమైనా చెప్పాలనుకుంటే నాకు కామెంట్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. బాయ్ బాయ్.